జై శ్రీరామ్. జై శ్రీరామ్. రామాయణాన్ని ఎవరు రాశారు? వాల్మీకి. ఓకే. దశరథుడికి ఎంతమంది భార్యలు? 3 ముగ్గురు. ఓకే. వాళ్ళ నేమ్స్ చెప్పగలరా? కౌసల్య, సుమిత్ర, కైకేయి. రామాయణంలో ఎన్ని శ్లోకాలు ఉన్నాయి? 16,000. 24,000. ఓకే ఓకే. సీతాదేవి ఒక చెట్టు కింద కూర్చుంటుంది అశోకవనంలో. అదే చెట్టు. చెట్టు నేమ్ ఏంటి? ఓకే. హనుమంతుల వారికి సీతాదేవి ఒక గుర్తుగా ఒకటి ఇచ్చి పంపుతుంది. అదేంటి? ఉంగురం. ఆయన చూడమని. ఓకే ఓకే. ఇప్పుడున్న జనరేషన్కి మనం రామాయణం నుంచి మనం ఏం నేర్చుకోవాలి? ఇప్పుడు ఫ్యూచర్ జనరేషన్కి ఏం చెప్పాలనుకుంటున్నావు? రామాయణాన్ని అసలు ఎందుకు చదవాలి? ఎందుకు చదవాలంటే చాలా రీజన్స్ ఉన్నాయి, ఒకటే కాదు. ఇప్పుడు యూత్ పరంగా చూసుకుంటే బ్రదర్ బాండ్స్ ఉంది, పేరెంట్స్ వాల్యూస్ ఎంతవరకు పాటించాలి, మనం ప్రామిసెస్ ఎంతవరకు బ్రేక్ చేయకూడదు. అంత 40 ఇయర్స్ యాక్సెల్ తర్వాత కూడా వాళ్ళు నీట్గా లైక్ ఏం డిస్టర్బెన్స్ లేకుండా, ఎవరితో గొడవ పడకుండా, క్లాష్ రాకుండా వాళ్ళ ఏ డ్యూటీ ఇచ్చారో అది మాత్రం చేసుకొని మళ్ళీ బ్యాక్ కింగ్డమ్కి వచ్చి వాళ్ళు చేసుకున్నారు. ఈవెన్ భరతుడు కూడా పట్టాభిషేకం చేసుకోమంటే కూడా లేదు, అన్నయ్య ఉండగా నేను చేసుకోను అని చెప్పి, అదంతా బాండ్. ఏదైనా కూడా ఎథిక్స్ అన్నీ రామాయణంలో నీట్గా సబ్టల్ అయి ఉన్నాయి. చాలా విషయాలు నేర్చుకోవచ్చు, చదివితే అర్థమవుతుంది ప్రతి ఒక్కరు. అంటే ఫ్యూచర్ జనరేషన్కి రామాయణం ఎలా యూజ్ అవుతుంది అంటారు? రామాయణం చదవడం వల్ల. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్లో చాలామంది అంటే తల్లిదండ్రుల పట్ల కానీ ఎవరి పట్లనైనా ఒక రెస్పాన్సిబిలిటీ కానీ ప్రేమలు కానీ ఉండడం లేదు. రామాయణం నుంచి ఏం నేర్చుకోవాలి? లైక్ ఇప్పుడు హస్బెండ్ అండ్ వైఫ్ అనుకున్న వారికి వాళ్ళ ప్రామిసెస్, ఇప్పుడు సీతాదేవి 1 ఇయర్ అక్కడ ఉన్నా కూడా మళ్ళీ అగ్నిప్రవేశం చేయమనగానే ఒక్క మాట కూడా ఆలోచించకుండా చేయడం, లవకుశల్ని అక్కడ పెంచడము, అవన్నీ అంత అయినా కూడా రాముడు స్ట్రిక్ట్గా లైక్ సెలిబ్రిటీ పార్చించడం, అవన్నీ కూడా ఇంకేమున్నాయి ఫ్యామిలీలో డాడీ మాట కాదనకుండా వాళ్ళు వెళ్ళడము, అలాంటివన్నీ. దశరథ మహారాజు పుత్రుల కోసం ఒక యాగం చేస్తారు. ఆ యాగం పేరేంటి? పుత్రకామేష్టి యాగం. థ్యాంక్ యూ సో మచ్.